చిన్న ప్రార్థన చేసి వాక్యానికి వెళ్దాము. తరల ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ పట్టణాన్ని ప్రేమించి ప్రభా, ఈ మంచి సంఘాన్ని, సేవకులను ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చి మంచి మాటలు మీరు చెప్తున్నారు. నీకు స్తుతులు. ఎత్తబడిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్థలం పరిశుద్ధుల నుంచిన స్థలం ప్రభా. నాలాంటి అపవిత్రుడు నుంచడం చనిపోని మా తండ్రి, నన్ను బట్టి నీ కృప తక్కువ చేయదయ్యా. నాయన, మాట్లాడే నీ మాటలే పలుకుటకు సహాయం చేయి. సొంత మాటలు అక్కడ పాల్కొద్దు ప్రభా. ప్రజలకు, నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో తెలిసి అమ్మడి తండ్రి ప్రభా. మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోండి మా తండ్రి. ప్రతి చీకటిని, అంధకార శక్తిని బంధించిన తండ్రి. ఇక్కడ జరుగుతున్న ఆరాధన ముద్ర వేసి మహిమ మీరు పొందమని, నన్ను కూడా నిలబెట్టి నీ శిలువను మరుగుపరుచుకోమని యేసునామం బట్టి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, కూర్చుందాం. సరే, ఈ పక్కన 4 పటాలు కనిపిస్తున్నాయి. మొదటి నెల, ఇదేమో 2వ నెల ఉంది. ఇటు పక్క 3వ నెల ఉంది, అటు పక్క 4వ నెల ఉంది. దేవుని బిడ్డలారా, ఆ నెలలు ఒక వ్యక్తిని చూపిస్తున్నాయి, ఒక విశ్వాసం చూపిస్తున్నాయి, లేదా అది నిన్ను చూపిస్తుంది చెప్పి అనుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా నన్ను చూసి చెప్పాలి అనుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని దేవుడి వాక్యం చదివిస్తూ ఉందంటే, దేవుడి బిడ్డలారా, 13వ అధ్యాయం 1 నుంచి ఏమన్నంటే, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చునను. బహుజన సమూహంలో తన ఎదుట కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చునను. ఆ జనులందరూ ధని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళును. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడెను. పక్షులు వచ్చి వాటిని మురింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నెలల పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి మొలిచిన, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వీరు లేనందున ఎండిపోయాను. కొన్ని మొండ పొదలలో పడెను. మొండ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నెలలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని. దేవుని బిడ్డలారా, కొంతమంది వ్యక్తులను గురించి బోధించారు ప్రభువారు. మొదటి వ్యక్తి ఎవరంటే, త్రోవ పక్క నేల. త్రోవ పక్క నేలలో ఉన్న వ్యక్తులు ఎవరంటే బిడ్డారా, గుడికి వస్తారు. సరే, ఒక పేజీ తిప్పేస్తే 19 వచ్చిన ఏమన్నంటే 18 వచ్చిన, విత్తువాని ఉపమానం గురించి భావన గురించి వినండి. ఎవడైనా రాజ్యమును గూర్చి వాక్యమును గూర్చి విని గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినదాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్క విత్తబడిన వాడు వీడే. చాలు. దుష్టుడు వచ్చి విత్తబడిన ఎత్తుకొని పోవును. కారణము ఏంటని చెప్పంటే దేవుడారా, వాడు త్రోవ పక్కన ఉన్నాడు. ఏమండి, అక్కడ ఆ బొమ్మలోని, ఆ పటంలోని చూడండి ఒకసారి. ఒక వ్యక్తి విత్తనాలు చల్లుతుంటే ఆ విత్తనము దేవుని వాక్యం. దాంట్లో పక్షులు ఉన్నాయి, కాకులు లాంటి పక్షులు ఉన్నాయి. అవి ఎత్తబడిన విత్తనాలని, అంటే ఆ వాక్యంను ఎత్తుకొని పోతున్నాయి. దేవుడు బిడ్డారా, ఆ పటంలోని బైబిల్ బయటే ఉంది, శిలువ బయటే ఉంది, తర్వాత పరిశుద్ధాత్ముడు పావురం బయటే ఉన్నది. దేవుడి వాక్యం హృదయంలో లేదు. దేవుడు బిడ్డారా, ఎందుకనంటే నువ్వు విన్నావు కదా, వాక్యం విన్నావు కదా. చాలామంది ఏం చేస్తారంటే, సాక్ష్యాలు విని ఆడికాడికి పోతే, ఎక్కడ పోతే వాళ్ళకి కలిగిన బాధలు తగ్గకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. నేను వైద్యం చేస్తానండి, కొంచెం వైద్యం చేస్తాను, కొంత అవగాహన ఉంది. బీపీలు చూసినప్పుడు, అమ్మని కొంచెం బీపీ అని, అయ్యా నిద్ర పట్టలేదని చెప్పి అన్నప్పుడు, దేవుడు బిడ్డారా, అమ్మ నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తున్నావు అని చెప్పి అంటాం. ఎక్కువ ఆలోచన చేస్తున్నప్పుడే, ఎక్కువ ఆలోచనకు మందు లేదు, మన్యతకు మందు లేదు. ఆలోచనకి దేవుడు బిడ్డారా మందు లేవు. అనేకమైన వాటి గురించి ఆలోచన చేస్తుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. అనేకమైన టెస్టులు చేపిస్తాం మేము. టెస్టులు చేయించినప్పుడు నీకు ఏ జబ్బు లేదని చెప్పంటాం. ఏ జబ్బు లేదు, అనేకమైన డబ్బులు ఖర్చు పెడతారు. ఈ డాక్టరే కాకపోతే ఇంకో డాక్టర్, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనేకమంది 100,000 ఖర్చు పెడుతుంటారు. కారణం ఏంటంటే, అపవాది వాళ్ళు పట్టి పీడిస్తూ ఉంది. చివరికి టీవీలో సాక్షి విని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం విశ్వాసం వచ్చినప్పుడే, దేవుడు బిడ్డారా, అప్పుడు స్వస్థత కలుగుతుంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద దృష్టి పెడుతుంటావో
ఓహో ఈ వ్యక్తి ఇప్పుడు దాకా నా బిడ్డ అయిపోయిందని చెప్పి సైతాన్ని ఏమనుకుంటుందంటే నా బిడ్డగా దేవుడి బిడ్డగా మారిపోతుందని చెప్పేసి గుడికి రానిచ్చిద్ది, కూర్చొనిచ్చిద్ది, కానీ వాక్యం ఎన్నిచ్చిద్ది, కానీ వాక్యము గ్రహింపు కానికొని చేస్తుంది, గ్రహింపు కొని చేస్తుంది. ఎందుకంటే వచ్చినావు, వాక్యం విన్నావు, తెలిపినారు, విశ్వాసం కలిగి వస్తున్నావు, కానీ ఎక్కడికి రాగానే నిద్ర రావటము, లేదా పక్కన ఫోన్ రావటము, ఇంటి దగ్గర ఉన్న ఏర్పడారు అనేకమైన ఆలోచనలు రావటము నీకు చేస్తూ ఉంటుంది. ఏమండి, అది దుష్టుడు వచ్చి నీ హృదయంలో విత్తబడిన వాక్యాలు ఎత్తుకొని పోద్ది. ఏం చెప్పారమ్మని చెప్పంటే ఏం చెప్పారని చెప్పేసి వెనక్కి ముందు గింజులు ఆడుతుంటాం. దైవజనమ, వాడి వల్ల ఆ వ్యక్తికి లాభం లేదు, సంఘమునకు లాభం లేదు, దేవుడికి కూడా లాభం లేదు. తెలిపెట్టారా ఆ లిస్టులో ఉంటే మొదట్లోనే కట్ అయిపోతావు. ఫలించవు తెలిపెట్టారా, ఫలించవు. ఇక్కడ ఏమంటే వాడు 19 వచ్చి ఎవడైనా వాక్యం గురించి వినియు గ్రహిస్తూ ఉంటుంటే దుష్టుడు వచ్చి వాడు హృదయంలో విత్తబడినాన్ని ఎత్తుకొని పోవును అంటున్నాడు. ఎత్తుకొని పోవును. నీ వల్ల సంఘానికి కానీ, సమాజానికి కానీ, నీ కుటుంబానికి కానీ ఏ మేలు దొరకదు. దాన్ని తీసేద్దాం. దాంట్లో యేసుప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, బైబిల్ బయట ఉన్నారు. రెండో వ్యక్తి ఉన్నారు. రెండో వ్యక్తి ఎవరంటే తెలిపెట్టారా, రెండో వ్యక్తి ఎవరంటే 4వ వచనము, 13 వచనము, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములో త్రోవ పక్క పడిను, పక్షులు వచ్చి వాటిని మింగి వేసును. 5వ వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడిను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. చాలండి బిడ్డరా. 20వ వచనం చదువుకుందాం. వీడెవడంటే రాతి నేల వ్యక్తి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. చాలండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది భక్తి. ఏమనంటే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని సంతోషముతో దాన్ని అంగీకరించును. స్వస్థత కలిగిద్ది. ఆ ఇంట్లోకి యేసుప్రభువు వస్తారు, ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. అయ్యా నేనంటే పరిచయం చేస్తానయ్యా అని చెప్పేసి దగ్గర సేవకులకు దగ్గరగా ఉన్నట్టుగా ఉంటారు. లేదంటే కొన్ని డబ్బులు కూడా గుడికి ఇస్తారు. లేదంటే తెలిపిటారా నేను కూడా పాట పాడాలని చెప్పి ఆశ ఉంటుంది. తెలిపిటారా వెంటనే ఏం చేస్తారండి, నేను కూడా బాప్తీసం తీసుకుంటాను అని చెప్పి అంటారు. కొన్ని సంఘాలు అయితే బాప్తీసం వెంటనే ఇచ్చేస్తారు. ఏమండి, కొన్ని సంఘాలు తెలిపిటారా మా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఏమండి వేరే దగ్గరికి వెళ్ళి మా దగ్గరకు వచ్చారు, కుటుంబం వచ్చారు, అయ్యా అసలు ప్రార్థనలకు తెలియదయ్యా, ఏమండి మేము ఆ రోజు గుడికి వచ్చినాము, గుడికి వస్తే వచ్చేవారం బాప్తీసం ఇచ్చారా అని చెప్పన్నారు. వచ్చేవారం బాప్తీసం ఇచ్చారమ్మా తెలిపిటారా. అడిగిపోయారు, కానీ వాళ్ళకి ఏ మేలు జరగల. కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళారంట, ఆ మందిరానికి. వాళ్ళకి ఏ మేలు జరగల. అన్నారు ఏమన్నారంటే, మేము మీటింగ్లు పెడితే మీటింగ్లు ప్రతిసారి మేమే ఎంతో భోజనం ఖర్చు పెట్టావయ్యా అని చెప్పన్నారు. వాళ్ళకి ఏ మేలు జరగలేదు తెలిపిటారు. కారణం ఏంటంటే తెలిపిటారా, ఏమన్నా తెలిపిటారా, వెంటనే సంతోషంగా దాన్ని అంగీకరించను. అయితే అతనిలో ఏం లేదంట, అతనిలో ఏం లేదంట, వేరు లేనందున. వేరు అంటే ప్రార్థన జీవితం. దేవుని సేవకులతో తిరిగినంత మాత్రంలో నీకు ప్రార్థన రాదు. కానీ ఇందాక సేవకులు చెప్పినట్టు దేవుడు కలుసుకోమని చెప్పన్నారు, గుర్తుందా? ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో కూర్చోవాలి. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటే తెలిపినారా మన హృదయాన్ని సర్దిద్దుకోవాలి. ఏంటంట, రాతి నేలను విత్తబడిన వాడు, ఒక్క నిమిషం ఆగనండి, 13వ అధ్యాయము 5వ వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడిను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి మొలిసిన కాని అంటాడు. మొలిసిన కాని అతను లేనదా, మన్ను లేనందున, లోతు లేనందున. అవి జనమా, నేను కూడా సరే నా వ్యక్తిగత జీవితం చెబుతాను, మీరేమన్నా ఫీల్ అవ్వద్దు. గుడికి వెళ్ళేవాడిని బయటకు వచ్చి సిగరెట్ తాగేవాడిని, గుడికి వెళ్ళేవాడిని బయటకు వచ్చి సినిమాలు చూసేవాడిని, బయటకు వెళ్ళేవాడిని గుడికి వచ్చి గుడికి రావటం ఆలస్యం ఎప్పుడైపోయింది అని చెప్పేసి సేవకుల మొహంకి వెళ్ళి టైంకి వెళ్ళి చూసుకుంటా, ఇంకా ముగిస్తే బాగుండు చెప్పి అనుకునేవాడిని. ఎందుకంటే బయటకు వెళ్ళి సిగరెట్ తాగాలి, బయటకు వెళ్ళి కైని తినాలి, బయటకు వెళ్ళి తెలియబడారా ఇలా ఆదివారం దమాన సినిమాకి వెళ్ళాలని చెప్పేసి ఆ స్వభావంతో కలిగి ఉండేవాడిని. ఏమి లేదు నాలోని, ఏమి లేదు, వేరు అంటే ప్రార్థన జీవితం లేదు.
పైకేమి తెల్లసొక్క వేసుకొని వందనాలు అయ్యగారండి, వందనాలు అమ్మగారని చెప్పేసి ఎంతో మధురంగా వారితో మాట్లాడేవాడిని, వినయ విధేయతలు చూపించేవాడిని తెలిపెట్టారా. కానీ నాలోనే వేరు లేదు, ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన లేకపోతే నువ్వు ఎవరికీ పని చేయవు. సంఘానికి కానీ, సేవకుడికి కానీ, దేవుడికి కానీ దేనికి నువ్వు పని చేయలేవు తెలిపెట్టారా. అయితే నిన్ను పాడు చేసే కొన్ని అని చెప్పేసి అక్కడ లేఖను చలవేస్తా ఉంది. ఏంటంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనంలో కొన్ని మాటలు రాయబడింది. నిన్ను ఆగం చేసి కొన్ని తెలిపెట్టారా. లోపల నుండి అనగా మనిషి హృదయములలో నుంచి దురాలోచన, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని, కుటుంబాన్ని, జీవితాలను, మనిషిని చెప్పాలన్నారు కానీ ప్రభువారు మనిషిని కాదు, కుటుంబాన్ని, జీవితాన్ని, ఆ వ్యక్తిని ఆగం చేస్తాయి. రవిజనమా ఎగ్జాంపుల్ నేనే 3 సంవత్సరాలు వెళ్ళాను కానీ తెలిపెట్టారా. ఇంటికి వచ్చి గొడవలు తగ్గేవాడిని కాదు, ఇంటికి వచ్చి అమ్మా నాతో అమ్మా నాన్న నడిచేవాడిని తెలిపెట్టారా. సంఘంలో తెలిపెట్టారా ఎంతో వినయ విధేయత ఉండేది కానీ తెలిపెట్టారా. ఏంటి నాలోని ఈ స్వభావాలు పాల ఏమండి. ఇక్కడ దేవుడి వాక్యము లోపల అనగా మనిషి హృదయంలో నుంచి దుర ఆలోచన. ఏ ఆలోచన? దుర ఆలోచన. ఏమండి అమ్మా నువ్వు బాగా ఆలోచన చేస్తున్నామని చెప్పంటే తెలిపెట్టారా. ఆలోచన చేస్తున్నావు అంటే ఆలోచనకి ఎవరు మందు ఇవ్వగలరా? ఆలోచనకి ట్యాబ్లెట్ ఇవ్వగలరా? ఏమండి ట్యాబ్లెట్ నువ్వు ఆలోచన చేయబాకమ్మా. నువ్వు ఎట్లా ఆలోచన చేయకుండా ఉంటావు? రవిజనమా నా అనుభవం చెబుతాను. కొన్ని ఆలోచనలు పడితే ఎప్పుడో 1 గంట నిద్రపోయేవాడిని, తర్వాత మెలకు వస్తే తెల్లవార్లు ఆలోచనలోని అవతల వ్యక్తి మీద కడబడేవాడిని, అవతల వ్యక్తిని దూషించేవాడిని, అవతల వ్యక్తులతో తెలిపెట్టారా రకరకాలుగా యుద్ధం చేసేవాడిని. శరీరమే పడుకునేది, శరీరం పండేది. కానీ నా ఆలోచనలు ఎలాగ ఉన్నాయి? దురాలోచనతో వాళ్ళని అలా చేయాలి, వీళ్ళని అలా చేయాలి, అలా చేయాలి. 100 కింట బరువు పోసినా అని అలసిపోయాడు కాదు కానీ తెలిపెట్టారా. ఎప్పుడు అలసిపోతాం? ఒక వ్యక్తి ఆలోచన చేస్తామంటే తెలిపెట్టారా అప్పుడు బాగా అలసిపోయి తెలిపెట్టారా ఎప్పుడూ తెల్లవారుతో 4-5 నిద్రపోయేవాడిని, లేచి మరలా అది ఆలోచనలో తెలిపెట్టారా. బైబిల్ వాక్యం చదివేస్తుందంటే దేవుడి వాక్యం తెలిపెట్టారా. 15వ అధ్యాయం 26వ వచనం సామెతల గ్రంథము తెలిపెట్టారా. 15వ అధ్యాయము 26వ వచనం ఏముందంటే దేవుడి వాక్యము ఎవరంట? దురాలోచన గలవాడు. దురాలోచన పెట్టుకొని నువ్వు గుడికి వస్తే, దురాలోచన పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే, దురాలోచన పెట్టుకొని నువ్వు సంఘంలో ఉంటే, ఏమండి దురాలోచనతో నువ్వు తెలిపెట్టారా సంఘంలో అన్ని విషయాల్లో నువ్వు పాల్గొని అంటే నువ్వు ఎలాగా సంతోషంగా ఉంటావు? దేవుడికి ఎలాగ ఇష్టంగా అయిపోతావు? ఏ ఆలోచన అండి? దురాలోచనతో నీ గుడికి వచ్చావు, ప్రార్థనకు వచ్చావు, పరిచయం చేస్తున్నావు, సంఘబద్ధంగా ఉంటున్నావు తెలిపెట్టారా. ఈ దురాలోచనతో ఉంటే నువ్వు దేవుడికి ఇష్టడు అయిపోవాలి. కానీ దురాలోచనతో మనుషులకు ఇష్టంగా ఉంటాం కానీ తెలిపెట్టారా దేవుడికి ఇష్టంగా ఉండలేము మనం. దురాలోచన కలవాడు ఎవరికి వేయాలంట? తెల్ల చక్క ఉంచుకోవచ్చు, తెల్లటి వస్త్రం వేసుకోవచ్చు, నువ్వు ఎర్రగా ఉండొచ్చు, నువ్వు తెలిపెట్టారా నువ్వు కోటీశ్వరుని కావచ్చు, నువ్వు కోటీశ్వరుడు కావచ్చు తెలిపెట్టారా. సమాజంలో మంచి పేరు కలిగిన వ్యక్తి కావచ్చు, సంఘంలో మంచి పేరు వ్యక్తి కావచ్చు, కానీ దేవుడి నుండి మెచ్చని తెలిపెట్టారు. ఏమండి అందుకని అబద్ధములాడి పేదలు యెహోవా గేయములు, సత్యవర్తులు చెప్పండి. 12వ అధ్యాయము సామెతల గ్రంథము 12వ అధ్యాయము దేవుడి వాక్యం చదువుతుంది తెలిపెట్టారా. 22వ వచనం అబద్ధములాడి పేదలు యెహోవా గేయములు, సత్యవర్తులు ఆయనకి ఇష్టం. ఇంత సేవ చేస్తున్నాను, ఇంత వాక్యం బోధిస్తున్నాము, ఇంతమంది నడిపిస్తున్నాము, అబద్ధం ఆడితే ఎవరి దృష్టిలో హేయముగా ఉంటాం? ఎవరు ఇష్టపడతారు? మనుషులే కాదు, దేవుడు ఎలా ఇష్టపడతారు మనలను? దేవుడు పెట్టారా. నువ్వు ఇవన్నీ తీసేసుకోకుండా గుడికి వచ్చి అయ్యా నాకు ఇంట్లో మేలు జరగలేదయ్యా, నా కుటుంబంలో మేలు జరగలేదయ్యా, నాకు భార్య భర్తల మీద సమాధానం లేదయ్యా, దేవుడు పెట్టారా నీకు సమాధానం ఎలాగ వచ్చింది? సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, హృదయంలో కావచ్చు, శరీరంలో కావచ్చు, ఎలా సమాధానం వచ్చింది మనకి?
ఈ ఆలోచన ఎవరు తీసేస్తారు? నీ ఆలోచన దేవుడు తెలుసు కాబట్టి దేవుడారా, అందుకని ఈ ఆలోచన నువ్వు తీసేసుకోలేకపోతే నువ్వంట నిన్ను పాడు చేసిద్దంట, నిన్ను పాడు చేసిద్దంట దేవుడా. ఏమండి పాడు చేసుకోవడానికి మన గుడికి వచ్చింది, ఏమండి తీసేసుకోవడానికి గుడికి వచ్చిన మనము, ఏమండి ఎలా తీసేసుకుంటావు? ఈ పెన్ అనేది తీసి పక్కన పడేస్తా, నాకు వద్దా చెప్పంట. ఎలా తీసేస్తావు నువ్వు? ఎలా తీసేస్తారండి? జేబులో పెన్ తీసి పెడతామో, నాకు వద్దా ఇది తీసేస్తాను చెప్పండి. దురాలోచన ఎలా తీసేస్తారు? ఏమండి ఎలా తీసేస్తాం దురాలోచన? దురాలోచన పోవడానికి ఒకటే ముందు కూర్చో, తవ్వుకో. అయ్యా నేను పలానా వ్యక్తి మీద, పలానా అమ్మాయి మీద, పలానా భయ మీద నేను ఈ ఆలోచన చేశానయ్యా, నా ఆలోచన మంచిది కాదయ్యా, నా దురాలోచన అయ్యా. అందుకని దేవుడారా, దురాలోచన గలవాడు యెహోవాకు, దురాలోచన గలవాడికి బీపీ వస్తుంది, దురాలోచన గలవాడికి షుగర్ వస్తుంది, దురాలోచన గలవాడు దేవుడారా వాడు నిద్ర పట్టదు. బీపీ వస్తే పక్షవాతం వచ్చింది అమ్మా, పక్షవాతం వచ్చింది. ప్రభు వారు ఏమన్నారంటే, పక్షవాయు గల వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? కుమారుడా అంటే పాపం వల్ల ఏమొచ్చింది? ఆయనకి పక్షవాతం వచ్చింది. పాపం వల్ల ఏమొచ్చింది? నువ్వు బీపీ వల్ల అనుకోండివా? పాపం వల్ల వచ్చిందంట పక్షవాతం? చెప్పండమ్మా. బీపీకి పాపానికి సంబంధం ఉంది, బీపీకి పాపానికి సంబంధం ఉంది. ప్రభు దగ్గర కుమారుని తీసుకొని వచ్చినప్పుడు, కుమారుడా నీ పాపను క్షమించమని చెప్పంటే వెంటనే లేచి నడిచాడు. విజయనమ్మా మా అమ్మగారికి అంటే నా కన్న తల్లికి పక్షవాతం వచ్చింది. అయితే బైబిల్లో ఉంది కదా, 3 రోజులు నేను విజయవాడలో తీసుకెళ్ళి చూపించాను, ఖమ్మంలో తీసుకెళ్ళి చూపించాను, ఎక్కడా తగ్గలేదు. ఇక 3 రోజులు చూశాను. 3 రోజుల తర్వాత, అయ్యా మీరు డాక్టర్ గారే కదా, మీకు తెలుసు కదనయ్యా, మీకు ఎక్కడ తగ్గదని మీకు తెలుసు కదా, కనీసం 2 సంవత్సరాలు పట్టవచ్చు మీకు. అందులో ఈ వ్యక్తి వయసు అయిపోయింది కాబట్టి తగ్గవచ్చు తగ్గకపోవచ్చు. ఇంకా నువ్వు వైద్యం చేసే వ్యక్తి కాబట్టి నీతో ఎంతసేపు మాట్లాడాను, ఇంక వేరే వాళ్ళైతే మాట్లాడినాయా, మీరు డాక్టర్ గారు ప్లీజ్ అని చెప్పన్నారు. అయితే సార్ నేను బయటకు వచ్చేసా. ఏం చేయాలి ప్రభా? నా ఇంట్లో సాక్ష్యం లేకపోతే నేను సంఘానికి ఏ మాదిరిగా ఉండగలనయ్యా? వచ్చే ప్రజలు ఏమంటారు? మీ ఇంట్లోనే ఎత్తుంది కదా, మీ అమ్మకి ఎలాగ వచ్చింది కదా, మీ దేవుడు మిమ్మల్ని బాగు చేయకపోతే ఏం చేసి చెప్పేసి అడుగుతారు ప్రభు అని చెప్పి దేవుడు బైబిల్ మాట్లాడబడినా. అయితే బైబిల్ ఏమన్నంటే అప్పుడు నాకు దేవుడు గ్రహింపు చేసేసిండు. ఏంటంటే, కుమారుడా నీ పాపాలు క్షమించమని చెప్పాను కదా. బట్టి అమ్మగారి దగ్గర పోయి, అమ్మ నువ్వు ఏ పాపం చేసినవో నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను బాగు చేస్తాను దేవుడు, నేనైతే బాగు చేయలేను. మందులు డాక్టర్ గారు విడిచిపెట్టేశారు కాబట్టి నువ్వైతే పాపం ఒప్పుకో చెప్పన్నా. నువ్వు ఎవరెవరి మీద కష్టపెట్టుకున్నావా, ఎవరెవరిని దూషించావా అని చెప్పిస్తానా. దేవుడు బిడ్డారా, వెంటనే నేను చెప్పిన మాట ఆ హృదయంలో గ్రహించుకుంది ఏమో దేవుడు బిడ్డారా, నాకు తెలియకుండా తెల్లారిపాటికి 3వ రోజు ఏ ముందు వాళ్ళ ఆశ్చర్యం లేచి నడిచిందమ్మా. దేవానికి స్తోత్రాలు నాయన. రవిజనమా సాక్ష్యం ఇక్కడే ఉంది బిడ్డారా, ఎక్కడో కాదు. నీ దురాలోచన గలవాడు యెహోవాకేమో ఆ దురాలోచన బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, షుగర్ వస్తుంది బిడ్డారా, పక్షవాతం కూడా వచ్చింది బిడ్డారా. ఏమండి అలాగా దురాలోచనతో ఉంటే నీకు ఎలాగ ఆరోగ్యం వచ్చింది ఆ ఇంట్లోకి? ఈ దురాలోచన పోగొట్టుకోలేకపోతే నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీకు నెమ్మది ఉండదు. నువ్వు పక్కన నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నువ్వు నెమ్మది ఉంచవు దేవుడు పెట్టారా. వద్దాక ఆలోచన వచ్చి నువ్వు ముఖం చిరబర్లు ఆడుతుంటావు, ముఖం ఇతరాన్ని పెట్టుకుంటావు, పిల్లల మీద సీరియస్ అవుతావు, భర్త మీద సీరియస్ అవుతావు, ఇంట్లో వాళ్ళ మీద సీరియస్ అవుతావు. నువ్వు సంతోషంగా ఉండవు, పక్కననే సంతోషంగా ఉంచుని. కానీ సంతోషంగా ఉండవు, పక్కన సంతోషంగా ఉండవు. రవిజనమా వాక్యం వింటున్నావు. నువ్వు నీ ఇంట్లో సంతోషం రావాలంటే ఈ దురాలోచన ఖచ్చితంగా నువ్వు తీసేసుకోవాల్సింది. ఈ రోజున తీసేసుకోలేకపోతే నువ్వు ప్రార్థనకు వచ్చిన కానీ వద్దెలలో మందు పెట్టారు. ఈ దురాలోచన భయంకరమైన పాపం తెలిపెట్టారు. ఏమండి ఇక్కడ ఇంకా 2వ పాపం ఏంటంటే జారత్వం అంటే వివాహము కాకమునుపు. ఏదన్నా వివాహము కాకమునుపు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మేము ప్రేమలో పడుతుంటారు. ఎవరు పడుతుంటారు? ప్రేమలో పడుతుంటారు దేవుడారా. ఏమండి ఇవాళ ఏ పిల్లలు తల్లి మాట వింటున్నారు, ఏ పిల్లలు తండ్రి మాట వింటున్నారు దేవుడారా? ఏ పిల్లలు తల్లి మాట విన్నారు దేవుడారా? నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి తల్లికి తండ్రికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. సరే ఆ జంటను కలిపారు, ఏడ్చుకుంటున్నా మొత్తుకుని అయిపోయారు. వాళ్ళ కుమార్తె వచ్చింది, వాళ్ళ కుమార్తె పెళ్ళిడికి వచ్చింది. వాళ్ళ కుమార్తె ఏమొచ్చింది? పెళ్ళిడికి వచ్చింది. నువ్వు చేసిన తప్పే నీ బిడ్డ చేస్తే నువ్వేం చేస్తావు అని అడిగా. చెప్పండి, మీ బిడ్డ చేసింది, నువ్వు చేసిన తప్పే నీ బిడ్డ చేయకూడదు రూల్ ఉందా? లేదు కదా, రూల్ లేదు కదా. నువ్వేం చేసినావు? కన్న తల్లిని ఏడిపించావు, తండ్రిని ఏడిపించావు. పిల్లకి ఈ అబ్బాయి ఏం చేసిండు? కన్న తండ్రిని ఏడిపించిండు, తల్లిని ఏడిపించిండు. దేవుడారా నాకు ఈ అమ్మాయి ఇష్టమైంది, నాకు ఈ అబ్బాయి ఇష్టమని చెప్పేసి కన్న తల్లిదండ్రులు వ్యతిరేకించారు, కన్న
ఇటు వాళ్ళని పెద్దలు కానీ తిరిగి పోలీస్ స్టేషన్లో పోయి పెళ్లి చేసుకోమని చెప్పిన. ఇప్పుడు వాళ్ళ కుమార్తె పెద్దదవుతుంది, కొడుకు పెద్దదవుతుంది. నువ్వు కాపలా గాయగలవా? నీ కుమార్తె నువ్వు కాపలా గాయగలవా? ఏమండి, ఈ జాగ్రత్త పాపమే, ఈ జాగ్రత్త పాపమే తెలియబడరా. ఎన్ని కుటుంబాలు లాగం చేసిద్దో తెలియబడరా. ఈ జాగ్రత్త పాపం ఉంటే తెలియబడరా. కొంతమంది వివాహాలు చేయడానికి సిద్ధం కలిగి ఉంటే తెలియబడరా, పెళ్లి పెట్టుకొని కూడా లేచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి, వివాహ సంబంధాలు చూస్తుంటే తెలియబడరా, లేచి వెళ్ళిపోయి చాలా మంది తెలియబడరా. ఏమండి, అలాంటి సంఘంలో జరగడానికి వీలు లేదు తెలియబడ్డారా. నీ బిడ్డలను తెలియబడ్డారా, నీ బిడ్డను నీ గర్భఫలము దీవించని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది తెలియబడ్డారా. దేవుడు నీ గర్భఫలాన్ని దీవిస్తాడు. ఎవరి కూతుర్లు ప్రవచించవలసి బైబిల్ రాయబడింది. ఫిలిప్పు కూతుర్లు ప్రవచించువారు అని రాయబడినాడు. ఫిలిప్పు కూతుర్లు అంటే ఫిలిప్ అంటే ఏముంది? ప్రార్థన ఉంది. ఫిలిప్పు ప్రార్థనాపరుడు, ఫిలిప్పు భార్య ప్రార్థనాపరురాలు, ఫిలిప్పు బిడ్డలో చెప్పండి, ఫిలిప్పు బిడ్డలో ప్రార్థనాపరులు తెలియబడారా. తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేసే తల్లిగా ఉంటే బిడ్డరా, మన ఇంట్లోకి ఆ జాగ్రత్త పాపం రాదు తెలియబడారా. నీ పిల్లలు నిన్ను అనుసరిస్తారు, నీ బిడ్డలు నిన్ను అనుసరిస్తారు. ఒకవేళ నువ్వు మార్మన్స్ పొందొచ్చు, లేదా గుడికి రావచ్చు, అన్ని చేయొచ్చు అని చెప్పారా. నీవేదైతే భర్త మీద పిల్లల మీద నువ్వు నోరు పాడేసుకున్నవే, చాలా మంది నోరు ఉందని పారేసుకుంటారు. బాగా మార్మన్స్ పొందినడు కూడా నోరు ఉందని పారేస్తారు. నీ నోటిని అదుపు చేసుకోలేకపోతే చెప్పారా, రేపొద్దు నీవే వాళ్ళకి మాదిరి అయిపోతావు. భక్తి చేస్తావు, ప్రార్థన చేస్తావు, ఏంది నాన్నలా తిడుతున్నావు, అమ్మలా తిడుతూ చెప్పి చెప్పారా, నీవే చేస్తావు చెప్పారా. అండి, నీవే వాళ్ళకి మాదిరి అయిపోతావు. దేవుడా, నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడి తప్పే ఉందని చెప్పేసి నీ బిడ్డలే నీ మీద తిరగబడే రోజు ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది దేవుడారా. ఏమండి, జాగ్రత్త పాపము మరీ భయంకరమైన దేవుడారా. ఏమండి, ఇక్కడ ఆ తర్వాత జాగ్రత్త పాపము కాకుండా దేవుడారా, ఇక్కడ ఏమంటే యోబు గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనం ఏమంటే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ఏమని రాయబడిందంటే దేవుడి వాక్యము, భయపడి మౌనంగా ఉండిన ఎల్లా రోములో నా పాపము కప్పుకొని ఎడలా పరలోకములో ఉన్న దేవుని దృష్టికి నేను నువ్వు వేషధారిగా ఉన్నావు. ఎప్పుడంటే ఇక్కడ నేను మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారములు జడిసి నేను మౌనంగా ఉండి దూరం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా హృదయములో ఏదట హృదయంలో నా పాపం కప్పుకొని వెళ్ళాం. ఏ కప్పుకున్నాడా? అందుకని అతిక్రమం దాచిపెట్టేవాడు వాటిని మరి నువ్వు వద్దనుకున్నావు, నువ్వు ఆశీర్వాదం పొందాలనుకున్నావు, నీ కుటుంబంలో అప్పులు పోవాలి, రోగాలు పోవాలి అని చెప్పి అనుకున్నావు, నీకున్న సమస్యలు పోవాలని చెప్పి అనుకున్నావు. కానీ ఏం దాచిపెట్టామంటే హృదయంలో పాపం దాచిపెట్టాం. ఏం దాచిపెట్టామా? మా దగ్గర ఒక అమ్మాయి ఒక కుటుంబం ప్రార్థనకు వస్తుంది చెప్పారా. నేను ఒక చిన్న గద్దింపు గద్దించడం అంటే పెద్ద గద్దింపే కాదు. ఉత్తర పత్రికలు చదవని ఒక వ్యక్తికి ఇచ్చాను. ఈ అబ్బాయి చదవకుండా ఇంకొక అబ్బాయికి ఇచ్చాడు. నేనేమనంటే, అబ్బాయి నువ్వు చదవకపోతే నాకు చెప్పు, నేను ఎవరికైనా ఇస్తా. ఉత్తర పత్రికలు ఎవరికి చదవాలంటే సంఘములో మారు మనసు పొంది ఆత్మీయంగా ఉండేవారికి మాత్రమే, తరచుగా బుధవారం శనివారం ఉపవాస ప్రార్థనలు చదివేవారికి మాత్రం, వచ్చేవారికి మాత్రం ఉత్తర పత్రికలు ఇస్తాం. ఏమండి, ఎప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి వచ్చేవాళ్ళకి ఉత్తర పత్రికలు మేము ఇవ్వము. మీ సంఘం ఎలాగేస్తారో తెలియదు. అయితే అబ్బాయి నువ్వు చదవకపోతే నాకు ఇవ్వు, నేను ఎవరికైనా ఇచ్చేవాడికి చెప్పన్నా. నేను ఈ అబ్బాయిని అన్నా, నేను చదవమన్న అన్న వ్యక్తిని అన్నా. సరే, ఆ వ్యక్తి చదివిన వ్యక్తి తెల్లారి మరుసటి రోజు నుంచి గుడికి రావడం మానేసిండు. సరే, ఇది తెలిపిడారా. సరే, రాకపోతే రాపడి చెప్పనుకున్నా. నేను అనుకున్నా సాతాను ఈ అబ్బాయి ఎట్లా శోధించిందని చెప్పనుకున్నా. తెల్లారి గుడికి రాలా. నేను తెల్లారి అమ్మగారు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తే మనసులో ఏం పెట్టుకోవాలా, మేమేమి వస్తాం అన్నారు. సరే, 2వ వారం చూసిన రాలా. 3వ వారం చూసిన ఫోన్ చేస్తే తెలిపిడారా. ఇద్దరు భార్య భర్త పక్కనే ఉన్నారు. ఏమన్నాడు భార్య, మా ఆవిడకి బాగా చెప్పు. ఏమన్నా, మా ఆవిడ బాగా చెప్పు అంటుంది. అయ్యగారు మా ఆవిడ కడుపు నొప్పి వచ్చింది చెప్పండు. ఎవరన్నారు ఈ మాట? సాయంత్రానికి 24 గంటల కడుపు నొప్పి వచ్చింది. ఏమొచ్చింది? 60,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎవరన్నారు ఈ మాట?
మా ఆయన బాగలేదు, మా ఆవిడకి బాగా చెప్పింది. ఏ ఆవిడకి అనదో ఆ ఆవిడకి వచ్చింది 24 గంటల కడుపు నొప్పి వచ్చింది. మళ్ళా సాయంత్రం ఫోన్ చేసి, అయ్యగారు మా ఆవిడకి 24 గంటల కడుపు నొప్పి వచ్చిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. దేవానికి రవిజనమా నష్టపోవడానికి మన దగ్గరకు వచ్చింది, నష్టపోవడానికి దేవుడి దగ్గరకు వచ్చింది. మనము ఏమండి 24 గంటలకు వచ్చి 60,000 నష్టపోయారు. దేవుడారా ఏమండి, ఇక్కడ దేవుడారా, హృదయంలో నా పాపం దాచుకొని నేను పరమన్న దేవుడికి వేషధారణ అవుతాము. వేషగాలుగా ఉండొద్దు దేవుడారా, వేషగాలుగా ఉండొద్దు. బైబిల్ పట్టుకొని వేషగాలుగా ఉండొద్దు దేవుడారా. ఏమండి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసే వేషగాలుగా మనసు ఉండొద్దు దేవుడారా. బతికితే క్రీస్తు కొరకు బతకాలి, చస్తే క్రీస్తు కొరకు చావాలి. నిన్ను బట్టి ఈ గ్రామానికి మహిమ రావాలి, ఈ గ్రామానికి సాక్షిగా ఉండాలి, దేవుడికి మహిమ రావాలి. నువ్వు క్రీస్తు కొరకు యథార్థంగా బతుకుతుంటేనే అనేకమైన ఆత్మలు నిన్ను చూసి అనేకమైన ఆత్మలు వస్తాయి. నిన్ను చూసి అనేక మంది చేస్తే ఎలాంటి భక్తి చేయాలి, చేస్తే ఎలాగనే బతకాలి, చేస్తే ఎలాగనే ఉండాలి. దేవుడారా అలాంటి మాదిరికరమైన జీవితం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నిన్ను చూసి సంఘ బుద్ధులు ఉంది. సేవకులు నిన్ను మంచిగా ప్రేమిస్తుంటారు. సేవకులతో పాటు అందరికంటే ముఖ్యంగా దేవుడు ప్రేమిస్తాడు. దేవుడారా దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించే వారికంట ఏది కొలువు కాదు. ఏమన్నాడు రోమా 8:28 వచ్చిన ఏమన్నాడా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కొలుగుటికై. ఎవరు ప్రేమించాలి మనను? దేవుడు ప్రేమించాలి. నువ్వు దేవుడు ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమిస్తే సమస్తం అయ్యే వారికి వస్తాయి. సమస్తము నీకు అటంతగా ఎవరికి వస్తాయి తెలిపిడారా. అవి నీకు రావాలంటే నువ్వు దేవుడు ప్రేమలో పడాలి, దేవుడు నీ ప్రేమలో పడాలి, నువ్వు దేవుడు ప్రేమలో పడాలి, మనుషుల ప్రేమలో కాదు. రవిజనమా ఈ జాగ్రత్తం అనే పాపము దేవుడు చాలా భయంకరమైంది. మూడోది ఏం పాపం అంటే దొంగతనం నుంచి లేక చెల్లిస్తుందండి. ఏ దొంగతనమా? దొంగతనం. దేవుడారా దొంగతనం అంటే దేవుడారా డబ్బులు, బంగారం, ఆస్తులు అన్నీ దొంగతనం చేస్తారు. దేవుడారా కొంతమంది ఏమో దేవుడికి ఇవ్వవలసి దొంగతనం చేస్తారు. మా దగ్గర కాముంది, అయ్యా గృహకూడికి పెడతావా అని చెప్పండి. అప్పుడే మందిరం స్టార్ట్ చేసాం, చిన్న చేసాం. అమ్మా మందిరం స్టార్ట్ చేసాం కదమ్మా, ఆ ఇచ్చే గృహకూడికి ఎంత ఇది అంత దేవుడి పని చేస్తే కొంచెం దేవుడి పని చేస్తాను చెప్పాను అంటే దేవుడు పెట్టారా సరేలే అని చెప్పండి. అయితే రేపు ఎల్లుండి గృహకూడి కనుక ఈరోజు ఏమన్నంటే మన సంఘం ఎంతమంది చెప్పండి, వాళ్ళందరూ భోజనాలు చేద్దాం, చికెన్ తో పెడదాం చెప్పండి. సరే అమ్మా ఈ సంఘంలో భోజనాలు ఏర్పాటు చేయండి, కనీసం 5,000 10,000 అవుతాయి కదా, 5,000 10,000 అవుతాయి కదా. మరి ఈ 5,000 10,000 మందిరం పని జరుగుతుంది కాబట్టి ఏదైనా ఇస్తే పని చేద్దని చెప్పంటే దేనికి పని చేస్తానని చెప్పి అంటే సర్లే చెప్పండి పెట్టారా. అలాగని చెప్పేసి గృహకూడికి పెట్టకుండా మేమిద్దరే నేను వెళ్ళి ప్రార్థన ఇచ్చాను. ఆ తర్వాత వారం రోజుల తర్వాత 25 రూపాయలు తెచ్చి చేతికి ఇచ్చి ఇదే నా శాత అయింది. ఏ శాత అయింది? గృహకూడికి అయితే మనుషుల మెప్పు కోసము చికెన్తో పెడదాము, ఆహారంతో పెడదామని చెప్పి తెలిపారా. దేవుడి మెప్పు కాదు, మనుషుల మెప్పు. ఎవరి మెప్పు? మనుషుల మెప్పు కోసం తెలిపారా. ఏమండి ఇలా చికెన్తో పెడదాము, మా ఇంట్లో ప్రార్థన చెప్పన్నారు తెలిపారా. దేవుడి పని కమ్మని చెప్పంటే 25 రూపాయలు ఇచ్చి ఇదే నా శాత అయిద్దయ్యా. ఏం దాచుకున్నావు నువ్వు? ఏం దాచుకున్నావు మనం? దేవుడికి ఇవ్వవచ్చింది తెలిపారా, దేవుడికి ఇవ్వవచ్చింది దేవుడికి ఇవ్వకుండా తెలిపారా. మనుషుల మెప్పు కోసం చూసేవారు మనం ఉన్నామా? ఏమండి తెలిపారా. ఈ దేవుడు ఏమన్నంటే మలాఖీ గ్రంథము 3వ అధ్యాయం తెలిపారా. ఏమన్నంటే చూడండి ఒకసారి తెలిపారా 8వ వచనం, మానవుడు దేవుని ఎదుట దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలితిరి, దేని విషయంలో మేము ఏదో దొంగిలితామని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణను ఇక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు. ఏదట? మీరు శాపగ్రస్తుడు. దేవుడు పెట్టారా. మారు మనసు పొందిన వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర మారు మనసు లేని వాళ్ళకి ఏమో, కానీ మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి నువ్వు గుప్పెళ్ళు లేకపోతే నువ్వు ఏ ఆహారం తినవు తెలుసా? శాపగ్రస్తమైన ఆహారం తినిపిస్తున్నాం మన పిల్లలకు. శాపగ్రస్తమైన ఆహారం అని తినడం తెలిపారా. అందుకని ఇంట్లో జలుబులు, జ్వరాలు, దగ్గులు, అనారోగ్యాలు, ఈ డబ్బు ఆడికి వెళ్ళిపోతుంది. సామెతల గ్రంథము ఈ డబ్బు ఆడికి వెళ్ళిపోతుంది. ఆడికి వెళ్ళిపోవడం మనకి ఇష్టము. సామెతల గ్రంథం 5వ అధ్యాయము దేవుడు ఆడికి వెళ్ళిపోతుంది డబ్బు. ఏమండి నీ సొమ్ముతోని పరాయి వాళ్ళు తృప్తి పొందుతున్నారు దేవుడారా. పరాయి వాళ్ళు తృప్తి పొందాలా మనం? దేవుడారా చూడండి ఒకసారి 5వ అధ్యాయము 10వ వచనం ఏమన్నంటే నీ ఆస్తి వలన. ఎవరి ఆస్తి వలన?
నీ ఆస్తి వల్ల డాక్టర్ బాగుపడను, నీ ఆస్తి వల్ల మందుల షాపుడు బాగుపడను, నీ ఆస్తి వల్ల సారా కొట్టుడు బాగుపడను, నీ ఆస్తి వల్ల ఊళ్ళో వాళ్ళ కొట్లని బాగుపడను. ఎవరి ఆస్తి వల్ల? దాచుకొని దొంగతనం చేసేవే, దాచుకొని శాపగ్రస్తం అయిపోయేవే. దేవుడరా నీ ఏమన్నాడు ఇక్కడ దేవుడి వాక్యము, నీ ఆస్తి వలన వేరే వాళ్ళు నీ కష్టార్జితం అలాగే ఎన్ని పోవాలి. ఒకసారి కష్టార్జితం పోతుంటే నాకు ఎంత బాధేసిద్దో దేవుడు బిడ్డరా. అదే దేవుడికి ఇవ్వచ్చు ఇస్తే అదే మలాకి ఏమనంటే, ఇదిగో మీ పంటలను తినే పురుగులు నేను గద్దిస్తాను, అకాల ఫలములు మీరు రాల్పకుండును, ఆ తర్వాత మీరు ఆనందకరమైన దేశంలో నివసిస్తారు. దేవుడు. ఇదిగో నా కుమార్తె ఉంది, మీ మధ్యలో ఉంది, ఆమె 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 900 కూడా ఖర్చు పెట్టాల. 900 కూడా ఖర్చు పెట్టాలి ఇప్పటివరకు హాస్పిటల్. అమ్ముతారా? 900. ఈ కొంతమంది పిల్లలు పుట్టగానే హాస్పిటల్ క్యాన్లో పెట్టడం హాస్పిటల్ రకరకాల రోగాలకు దేవుడరా. ఏమండి ఎన్నో హాస్పిటల్ పడి ఉంటారు దేవుడరా. ఏమండి దీని కొరక దేవుడు మనం పిలిచింది. నువ్వు దీవించబడాలి, నువ్వు ఒప్పించేవాడిగా ఉండాలి, నేను తలగా వచ్చే ప్రభు కోరుకుంటుంటే దేవుడు నువ్వు దాచుకొని శాపగ్రస్తులు అవుతున్నావు దేవుడు. నువ్వు దొంగవి. ఏమనంటే కీర్తనల గ్రంథము 44 అధ్యాయం 2వ వచనము, 44 అధ్యాయం 21 వచ్చిన ఏమన్నంటే, 44 అధ్యాయం 21 వచ్చిన ఏమన్నంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడారా. ఏ దేవుడు అంట? హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. ఆ సంగతి పరిశోధింపగా మానునా చాలు. నీ హృదయం ఎలాగున్నది, నీ అంతరంగం ఎలాగుంది దేవుడరా, నిన్ను ఎరిగిన దేవుడు అంట, మనల్ని బాగా ఎరిగిన దేవుడు అంట. అవిజనమా నువ్వేం దాచుకుంటున్నావో, ఎలాగేస్తున్నావో, ఏడుస్తున్నా, బాధతోనా, కక్షతోనా, సంతోషంతోనా? ఏమండి నువ్వు దొంగతనం అని దేవుడరా ఇలా చేస్తావంటే దేవుడు నీ హృదయాన్ని పరీక్ష చేస్తున్నావు. ఆ సంగతి పరీక్ష చేయడం చెప్పి అనుకున్నావా? నువ్వు బాధతో ఇస్తున్నావా సంఘానికి దేవుడరా? నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే గుప్పెడు సంతోషం ఇస్తున్నావా, ఏడ్చుకుంటూ ఇస్తున్నావా, బాధతో ఇస్తున్నావా? బాధతో ఇచ్చినా నష్టమే, కష్టంతో ఇచ్చినా నష్టమే దేవుడరా. ఏమండి మనం సగం దాచుకొని ఇచ్చినా కూడా నష్టం. అది శాపగ్రస్తం చెలవిస్తుంది దేవుడు. అందుకని హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఆ సంగతి శోధింపగా మానునా. ఏ స్థితిలో వచ్చినావో దేవుడు బిడ్డారా. 66 అధ్యాయము 18 వచనము, 66 అధ్యాయం కీర్తనల గ్రంథము 66 అధ్యాయం 18 ఏమని రాయబడిందంటే ఇక్కడ, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల నా మనవి వెనక్కి పోను. దైవజనమా సమయం అయిపోయిందండి. ఏ లక్ష్యం చేస్తంట? దురాలోచన, జారత్వము, దొంగతనము. ఈ 3 ఇంకా ఉన్నాయి. 13 బండలు 3 అయిపోయింది దేవుడరా. ఈ 3 ఇంకా వివరించాలంటే దేవుడరా కనీసం చాలా రోజులు పడుతుంది. కానీ మీకు ఒక్కొక్క మాట చెప్పుకోవడం ఏమందంటే, హృదయంలో పాపం లక్ష్యపు చేస్తే ఏంటంటే గారిని సదనసారి, హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన యెడల నీ మనం వినడు సహోదరుడా, నీ మనం వినడు. నువ్వు వచ్చి ఏడ్చినా, కన్నీరు కాల్చినా వినడు దేవుడు పెట్టారా. వస్తావు, గుడికి వస్తావు, ప్రార్థన చేస్తావు, మోకాళ్ళు వేస్తావు, అయ్యో నీకున్న బాధను బట్టి కన్నీరు కాల్చి ఏడుస్తావు ఉంటావు, ఎక్కి ఏడుస్తూ ఉంటావు. నీ మనం వినడు, నీ ప్రార్థనకి జవాబు రాదు. నీవు అనుకుంటావు నాకు ప్రార్థనకి ఎందుకు రావట్లేదు జవాబు, నా ప్రార్థనకి ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటావు. కానీ నీ హృదయంలో ఏమున్నది? అక్కడ పాపం ఉంది. ఆ పాపం దగ్గర పెట్టుకో ప్రార్థన చేస్తే ఈ 3.5 సంవత్సరాలు దేవుడరా నేను అలాగ వెళ్ళిపోయాను. ఈ 3 సంవత్సరాలు హృదయంలో నుంచి పాపం ఉంచుకొని సిగరెట్ లాగేవాడిని, మందు మాకు మశానం ఉంచుకొని దేవుడరా గుడికి వెళ్ళే వచ్చేవాడిని. ఆ తర్వాత ఒక రోజు నాకే సిగ్గేసింది. సాక్ష్యాలు చెప్పారు కింద సహోదరులు, నేనే దయ్యాలు బట్టి చెప్పాడు కదా. అలాంటి సాక్షి విన్నప్పుడు దేవుడరా నా బతుకు ఇలాగ ఎందుకు ప్రభా, నేను ఇలాగ ఉన్నానయ్యా, నా బతుకు మార్చుకోకపోతే పేరుకు క్రైస్తవుడిని, తెల్ల సొక్క చేసుకుని క్రైస్తవుడిని. ఏమండి నా బ్రతుకు మార్చుకోకుండా అయ్యగారు లేదా అమ్మగారు చెప్పేసి పేరుకు క్రైస్తవులాగా ఉండదు ప్రభా, బ్రతికితే నీ కొరకు బతుకుతాను ప్రభా అని చెప్పే దేవుడరా. దేవుడి మందిరంలో నేను కొన్ని రోజులు కూర్చొని నా ప్రతి పాపాన్ని తవ్వుకున్నాను, హృదయాన్ని దిద్దుకున్నాను, నా ప్రతి పాపం దేవుడి సందు ఒప్పుకున్న దేవుడరా. ఏమండి అమ్మో అని అనుకున్నాను, అతిక్రమం దాచిపెట్టే వద్దులని చెప్పన్నారు కదా. అయ్యో ప్రభా ఇన్ని పాపాలు నాలో ఉంచుకొని నేను వేసేదారిగా ప్రార్థన చేశానయ్యా, మళ్ళీ గుడికి ఎక్కానయ్యా, మళ్ళీ తిరిగి దేవుడరా దేవుడి మీద దగ్గర నొచ్చుకున్నాను. ఏమన్నాడే, నేను గుడికి వస్తున్నా కదా, నాకు ఎందుకు సహాయం చేయట్లేదు ప్రభా, నువ్వు నాకు సహాయం చేయవు కదా, వాళ్ళు చేసాడు నువ్వు నాకు ఎందుకు చేయవు,
నువ్వు పక్షపాతి ప్రభుని క్వశ్చన్ వేసేవాడిని. నువ్వు పక్షపాతి కాదు కదా, నువ్వు వాళ్ళకి చేసేవాడు నాకేం చేసే పనేవాడు చెప్పాడరా. కానీ ఈ హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే ఎలాగింటాడు? వినడు. అందుకని కొన్ని దినములో నేను ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను మందిరంలో కూర్చొని తెలిపిడరా. కొన్ని దినములు కూర్చుంటే ప్రభువారి కనికరణ మీద దిగొచ్చింది తెలిపిడరా. దిగొచ్చి కుమారుడా, నేను ఆయన కాళ్ళు 2 కాళ్ళు పట్టుకున్నాను. పట్టుకుంటే ప్రభువారు దిగొచ్చిన నా కాళ్ళు పట్టుకున్నప్పుడే, ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడే నేను ఏడుస్తా ఉన్నా, నాకు కన్నీరు కారిపోతా ఉంది. కన్నీరు కారిపోతుంటే సేమ్ ఇలా ఇలాగ పెట్టారు. నాకు కన్నీరు ప్రభు చూశారు. 2010 మార్చి నెల, 2009 మార్చి నెల, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కన్నీరు ఎప్పుడైతే తుడిచారు ప్రభు పెట్టారా, అసలు నాకు దుఃఖం అంటే తెలియదు. ఇప్పుడు ఈ ఆట దుఃఖం లేదు, ఈ ఆట వరకు వేదన తెలియదు. 2009 మార్చి నెలలో తెలిపెట్టారా నేను మార్మల్స్ పొందాను. ఇప్పటి వరకు నాకు దుఃఖం అంటే తెలియదు తెలిపెట్టారా. ఏమండి, ఈ వచ్చిన క్షణాలు అయిన పెద్ద లెక్కే కాదు, ఈ లెక్కే కాదు తెలిపెట్టారా. ఎందుకంటే అంతకుముందు అయితే ప్రతిరోజు ఏం జరుగుతుందో ఏంటో తెల్లాటే బాగుంది. క్యాలెండర్ దగ్గర పోయి ఏంటి తిథి నక్షత్రం బాగుందా, క్యాలెండర్ దగ్గర పోయి తిథి నక్షత్రం బాగుందా, నా పేరు బలం బాగుంది చెప్పేసి ఎన్ని చూసిన వాడిను. ఎప్పుడైతే నేను మార్మల్స్ పొందాను చెప్పారా, ఆ మార్మల్స్ పొందినప్పుడే నా జీవితం అంతా మార్చేసింది చెప్పారా. ఇంకా చిన్న 2 మాటలే ముగిస్తాను. మా ఇంటికి 3 గుమ్మాలు 4 కిటికీలు ఉన్నాయి. 3 గుమ్మాలు 4 కిటికీలు ఉన్నాయి. అయితే ఇంట్లో శోధన బట్టి ఒక జ్యోతిషులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, మీ ఇంటికి 3 గుమ్మాలు ఉన్నాయా, 4 కిటికీలు ఉన్నాయా, మీ ఇల్లు పడేసారని నేను చెప్పన్నారు. అయితే సరే అని చెప్పి పడేద్దని చెప్పి జ్యోతిషులు తీసుకొచ్చి చూపిస్తే పడేయమను. జేసీబీ కూడా తెచ్చాను. ఆ తర్వాత అదే సందర్భంలో దేవుడిని నమ్ముకున్నాను. అయితే దేవుడు ఏమన్నారంటే, దేవుడారా మా ఇంట్లో ఈ పక్కన ఒక విగ్రహాలు కూడా ఉంది. ఎప్పుడైతే మార్మల్స్ పొందానో మా ఇంటికి వచ్చారు ప్రభు, మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో 4 ఆడోళ్ళు 3 మగోళ్ళు, ఈ 7 దెయ్యాలు అన్నారు ప్రభు గారు అన్నారు. అయ్యా ఎవరయ్యా వీళ్ళంటే, వీళ్ళు దెయ్యాల కుమారుడు అన్నారు ప్రభు గారు. అయితే అయ్యో అదేంటి ఇన్ని సంవత్సరాలు మా ఇంట్లోనే ఉన్నారంటే, అయ్యా మీ ఇంట్లోనే ఉన్నారు, మిమ్మల్ని ఏడిపించింది వాళ్ళే. జనమా ఎంతమంది ఉన్నారు? 7 దెయ్యాలు, 4 ఆడోళ్ళు 3 మగవాళ్ళు చెప్పారు. అందుకనే ఈ 7 ఏం చేశారంటే, నా మాట మా తమ్ముడినోడు కాదు, మా తమ్ముడి మాట మా ఆయనోడు కాదు, మా నాన్న మాట మా అమ్మనేది కాదు, మా అమ్మ మాట నేనేది కాదు. ఉంటాం 4 ఉన్నాం. ఎవరు కూడా ఒకరికొకరు సంబంధం లేదు. మీ కుటుంబాల్లో కూడా సేమ్ అలాగనే ఉంటుంది దేవుడారా. నా పిల్లలు నా మాట ఇంట్లా, నా భర్త నా మాట ఇంట్లా, నా భార్య నా మాట ఇంట్లా వినడం కూడా కారణం ఏంటంటే, ఆ దెయ్యాలు మీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరిని చూసినప్పుడు శత్రువుగా వచ్చేసి మీ ఇంట్లో ప్రేమ లేకుండా చేసేది ఆ దెయ్యాలు దేవుడారా. ఆ దెయ్యాలు ఎప్పుడైతే పారిపోయింది దేవుడారా, ఆ ఇంట్లో చీకటి కూడా తీసేశాను. ఇప్పుడు మా ఇంట్లోకి ఎవరు వచ్చారంటే, సమాధానకర్త యేసుప్రభు వచ్చారు. దేవుడారా మా ఇంట్లో 4 అక్కల చెల్లెలు మార్మల్స్ పొందారు, 2 అన్నదమ్ములు మార్మల్స్ పొందారు, అమ్మా నాన్న మార్మల్స్ పొందారు, అందరూ మార్మల్స్ పొందారు. దేవుడారా అందరూ దేవుళ్ళు సముద్రంగా మేము ఉన్నాం. దేవుడారా ఒకవేళ నీవింకా మార్మల్స్ పొందకపోతే, ఇలాగ ఇప్పుడు హృదయంలో పాపం లక్ష్యం చేస్తే నీ మొర దేవుడు వినడో, నీకు ఆశీర్వాదం రావు తెలియబెట్టరా. ఆశీర్వాదం కావాలంటే ఇదిగో ఈ మీటింగ్ అయిపోయే లోపలికి నేను మార్మల్స్ పొందాలని ఒక్కసారి దేవుడిని అడిగితే ప్రభు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. మిగిలిన రేపు పొద్దున్న చూసుకుందాం చెప్పారా. కొద్ది ప్రార్థన చేసుకున్నాండి, వెనకాల సేవకున్నారు. పరిశుద్ధుడా నీకు స్తుతులు మా తండ్రి, ఎత్తబడిన మాట దీవించి ఆశీర్వదించమని యేసు నామమున బట్టి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. హలో ప్రియులారా, స్త్రీలందరూ కూడా ఎదురు ప్లేస్ ఉంది. అందరూ కొద్దిగా ఒక పల్లవి చరణము పాడుదాం. కొంచెం లేచి అందరూ చదువుకోండి. అక్కడ వెనక ఉన్నారు కదా కుర్చీలో వృద్ధులు కూర్చుంటారు, అందరూ వచ్చి కొంచెం ముందు కూర్చోండి. సమయం ఉంది కదా, అందరం లేచి కొంచెం ముందుకి సర్దుకుందాం. ఇక్కడ వరకు రావచ్చు పర్లేదు, అందరూ కూడా ఇటు సర్దుకుని కూర్చోండి. అందరూ కూడా రండి. మన ఆరాధన కీర్తన పుస్తకంలో నుంచి అందరూ లేవాలి. లేచి 191వ పాట పల్లవి 5, 6 చరణాలు పాడుకున్నాం. 191వ పాట అందరూ కూడా కొంచెం అందరూ కూడా ఇటు అక్కడ యవనస్తులు కూడా కుర్చీలో కూర్చున్నారు. సహోదరులారా కొద్దిగా ఆలోచించండి. వృద్ధులైన వారు చైర్లో కూర్చోవచ్చు, ఎంత స్థలం ఉంది కదా. అందరూ సర్దుకునే లోపు ఒక పల్లవి 5, 6 చరణాలు పాడుకున్నాం.
ఓ సోదరా